హాయ్ హలో వెల్కమ్ టు వి స్పోర్ట్స్. ములాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో నెగ్గింది. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న ఆ జట్టు బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లో 78, 7 ఫోర్లు, 3 సిక్సర్లు, రోహిత్ శర్మ 36 మెరుపులు మెరిపించడంతో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. భారీ ఛేదనలో పంజాబ్ 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన అశుతోష్ శర్మ 28 బంతుల్లో 61, 2 ఫోర్లు, 7 సిక్సర్లు అద్వితీయ పోరాటానికి శశాంక్ సింగ్ 41 మెరుపులతో ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చిన 19.1 ఓవర్లలో 183 పరుగుల వద్దే ఆగిపోయింది. ముంబై బౌలర్లు బుమ్రా 3 పరుగులకు 21 వికెట్లు, కొయోడ్జీ 3 పరుగులకు 32 వికెట్లు పంజాబ్ పతనాన్ని శాసించారు. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముంబైకి రబడా 3వ ఓవర్లలోనే కిషాన్ను అవుట్ చేసి తొలి షాక్ ఇచ్చిన సుదీర్ఘ ఐపీఎల్ కెరియర్లో 250వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్తో కలిసి సూర్య మెరుపులు మెరిపించాడు. క్రీజులోకి రావడంతోనే బౌండరీల వేట మొదలుపెట్టిన సూర్య స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హిట్ మ్యాన్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బంతిని స్టాండ్లోకి పంపాడు. హర్షదీప్ వేసిన 4వ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. కరణ్ వేసిన 12వ ఓవర్లో బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద హర్ప్రీత్ తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ను అందుకోవడంతో రోహిత్ అవుట్ అయ్యాడు. ఈ జోడీ 2వ వికెట్కు 57 బంతుల్లోనే 81 పరుగులు జోడించింది. రోహిత్ స్థానంలో వచ్చిన తిలక్ వర్మ 34 నాటౌట్తో కలిసి సూర్య బాదుడు కొనసాగించాడు. రబడా ఓవర్లో ఓ 4, 2 సిక్సర్లతో 18 రన్స్ పిండుకున్నారు. 28 బంతుల్లోనే 49 పరుగులు జత చేసిన ఈ జోడీని 17వ ఓవర్లో కరణ్ విడదీశాడు. హార్దిక్ పాండ్యా మరోసారి విఫలమయ్యాడు. భారీ ఛేదనలో పంజాబ్ తొలి ఓవర్ వేసిన గెరాల్డ్ కొయోడ్జీ ప్రభ్సిమ్రాన్ను అవుట్ చేసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. 2వ ఓవర్ వేసిన బుమ్రా 2 కీలక వికెట్లు తీసి ఆ జట్టు కోలుకోనివ్వకుండా చేశాడు. 4వ బంతికి రూసోను యార్కర్తో క్లీన్ బౌల్ట్ చేసిన అతడు ఆఖరి బంతికి కరణ్ను పెవిలియన్కు పంపాడు. ప్రమాదకర లివింగ్స్టోన్ కొయోడ్జీ 3వ ఓవర్ అతడికే క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆ జట్టు 2.1 ఓవర్లలో 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. హర్ప్రీత్ను స్పిన్నర్ శ్రేయస్ 7వ ఓవర్లో పెవిలియన్కు పంపాడు. ఆకాష్ మధ్వల్ 16వ ఓవర్లో అశుతోష్ 3 సిక్సర్లతో రెచ్చిపోగా బ్రర్ సైతం ఓ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 24 పరుగులొచ్చాయి. కానీ బుమ్రా వేసిన 17వ ఓవర్లో 3 పరుగులే రాగా కొయోడ్జీ 18వ ఓవర్లో తొలి బంతికే డీప్ మిడ్ వికెట్ వద్ద నబీకి అశుతోష్ క్యాచ్ ఇచ్చాడు. 12 బంతుల్లో ఆ జట్టు విజయానికి 23 పరుగులు అవసరం కాగా హార్దిక్ వేసిన 19వ ఓవర్లో బ్రర్ వికెట్ కోల్పోయినా పంజాబ్ 11 పరుగులు రాబట్టడంతో ఆఖరి ఓవర్లో ఉత్కంఠకు దారితీసింది. 2 పరుగులు తీయబోయి రబడా రనౌట్ అవడంతో ఆ జట్టు ఓటమి వైపు నిలిచింది. గత 3 మ్యాచ్ల్లో పంజాబ్ బ్యాటింగ్కు వెన్నెముకగా మారిన అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ మరోసారి పంజాబ్ను ఆదుకున్నారు. శశాంక్ శ్రేయస్ 9 ఓవర్లో 2 భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అశుతోష్ ఎదుర్కొన్న 2వ బంతిని సిక్సర్గా మలిచాడు. షెఫర్డ్ 10వ ఓవర్లో 4, 6 చెలరేగాడు. ఈ ఇద్దరి దూకుడుతో లక్ష్యం దిశగా సాగుతున్న పంజాబ్ను బుమ్రా మరోసారి దెబ్బకొట్టాడు. 13వ ఓవర్లో రెండోసారి బౌలింగ్కు వచ్చిన బుమ్రా శశాంక్ను అవుట్ చేయడంతో 34 పరుగుల 7వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ శశాంక్ అవుట్ అయినా అశుతోష్ మాత్రం పోరాటాన్ని ఆపలేదు. తనదైన షాట్లతో అభిమానులను హోరెత్తించాడు. ఈ క్రమంలో అతడు 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. హర్ప్రీత్ బ్రర్ అతడికి అండగా నిలిచాడు.